హకింగ్పేటలో ఉన్నాము. మనతో పాటు బాధితులు, కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. మల్లారెడ్డి అక్రమ కబ్జాల గురించి, అతను చేసిన అరాచకాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, ఈ మల్లారెడ్డి అక్రమ భూములు, భూ కబ్జాలు చాలా ఎక్కువ అయిపోతుంది, అందరూ బయటకు వస్తున్నారు. వాటి గురించి మీరేమంటారు? ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఆయన ఎంపీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మీరు చూస్తూ ఉండరు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో కానీ కబ్జాలు పెట్టి కళాశాలలు నిర్మించడము, పాఠశాలలు నిర్మించడము, సామాన్యుల దగ్గర భూములు గుంజుకునే పరిస్థితి ఏర్పడింది. మేము అందరం చూసినాం. బెదిరించి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. వారు మంత్రిగా ఉండి మరి మేడ్చల్లో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేపట్టలేకపోయింది, కానీ ఉన్నటువంటి వాళ్ళ కాలేజీలు, వాళ్ళ స్కూలు, హాస్పిటల్ ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ సూర్యారం కానీ ఇక్కడ షామీర్పేట గిట్ట ఒక హోటల్ నిర్మించారు. దాని వెనుక గిట్ట ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జా పెట్టారు. ఇక్కడ మైసమ్మగూడలో ఎఫ్టీఎల్ ల్యాండ్లలో కబ్జాలు పెట్టారు. ఈరోజు ఏంటంటే వేల కోట్లు లక్షలు దోచుకునే విధంగా పట్టి పీడిస్తూ ఈరోజు హాస్పిటల్స్ కానీ స్కూళ్ళు, కళాశాలలు నిర్మించినవన్నీ దాదాపు సగం భూములన్నీ కబ్జాలు పెట్టినాయే తప్ప ఆయన కొన్న భూములు ఎక్కడా లేవు. మరి ఈ విధంగా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రభుత్వంలో, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూములు, రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటి భూములను గిట కబ్జాలు పెట్టడం జరిగింది. ఎఫ్టీఎల్ ల్యాండ్లను కబ్జా పెట్టడం, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన భూములను గిట వీరు వివిధ దశలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము, కలెక్టరేట్ల కోసము గుంజుకున్నారు. మరి కేసీఆర్ గారు చెప్పారు కదా, మా బిడ్డ, అల్లుడు, కొడుకు ఎవరు తప్పు చేసినా కానీ జైల్లో పెడతామన్నారు. మరి మంత్రి మల్లారెడ్డి గారు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. 4.5 సంవత్సరాలు ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినప్పుడు ఒక్క విషయంలో అయినా చర్య తీసుకున్నారా? మరి డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య గారినేమో తొలగించడానికి వచ్చింది, మల్లారెడ్డి గారు మంత్రిగా ఉంటే ఎందుకు తొలగించలేకపోయింది ఆ ప్రభుత్వం? మరి కబ్జాలకు మీరే ఒత్తాసు బలికి ఉన్నటువంటి పేద ప్రజలను పొట్టగొట్టారు తప్ప పేద ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు, దోసుకుండే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు అనేది స్పష్టంగా ఈరోజు అర్థమవుతా ఉంది. మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరుతా అంటున్నారు, దానికి మీరేమంటారు? ఇంతగా ఆయనకు అలవాటైన పనే ఇది. జనరల్గా ఆయన వచ్చిందే రాజకీయాల కొరకు, ప్రజాసేవ కొరకు వచ్చినటువంటి సందర్భం ఎప్పుడు లేదు. ఆయన రాజకీయ జీవితం మీరు ఒకసారి ఆలోచించండి. మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన చెప్పడమే, నేను పైసలు ఇచ్చి తెచ్చుకుంటా టికెట్, ఎవరు అడ్డులేరు నాకు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తప్పితే బీజేపీ నాదే, టీడీపీ నాదే, టీఆర్ఎస్ నాదే, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా ఇదే విధంగా చెప్తున్నాడు. కానీ ఈ వ్యవహారం మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి పరిస్థితులు నడుస్తలేదు కాబట్టి మళ్ళా పాత వాళ్ళ కేటీఆర్ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని నేను టీఆర్ఎస్లోనే ఉంటా అని చెప్తున్నప్పటికీ ఆయన భూములు ఏవైతే కబ్జా చేసిండో మీకు ఆధారాలతో సహా చూపిస్తాం. మేము ఎక్కడెక్కడ ఉన్నాయి అతను భూములు కబ్జా చేసిన ల్యాండ్ సుమారుగా మీకు తెలిసిన వరకు ఎక్కడెక్కడ ఉన్నాయి? నేను మూర్జింతలపల్లె మండల వాస్తవ్యాన్ని. నా సొంత గ్రామం కేశవరం గ్రామం. మా గ్రామంలో గిరిజన భూములు 47 ఎకరాల భూములు 33, 34 సర్వే నంబర్లో నిర్దిష్టంగా ఆరోపణ కాదు, ఇది నగ్న సత్యం. ఆయన కబ్జా చేసుకున్నది 9 మంది భిక్షపతి అనే గిరిజన రైతు దగ్గర. వాళ్ళ అన్నదమ్ములు 9 మంది అయితే మీరు చూడండి, అర్ధరాత్రి 12:30కు వాళ్ళ పిల్లల దగ్గర, వాళ్ళందరి దగ్గర మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి 2.5 కోట్ల బెదిరించి అర్ధరాత్రి 12:30 గంటలకు అప్పటి కలెక్టరు వీళ్ళందరూ కూడా బాధ్యులే దాంట్లో. సో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అసలు ఏ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ రాత్రి పూట? ఆర్టీఓ ఎట్లా సహకరిస్తారు? అమ్మ, ఒక సామాన్యునికి ఇక్కడ కానీ మీరు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక సామాన్యునికి రిజిస్ట్రేషన్ నార్మల్గా పోతేనే వానికి 1.25 క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటిది అర్ధరాత్రి 12:30కు ఏ రకంగా ఈ కల్వకుంట్ల కుటుంబం ఆ మల్లారెడ్డికి రిజిస్ట్రేషన్ చేస్తుంది? అది ఒకటే సమాధానం చెప్పండి. టీఆర్ఎస్ నాయకులకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా మీరే వినండి, ఎక్కడైనా అర్ధరాత్రి 12:30కు గిరిజనుల భూములు 12:30 అర్ధరాత్రికి ధరణిల రిజిస్ట్రేషన్ జరుగుతుందా? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా?
జరగడానికి అవకాశం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దాన్ని ఈరోజు 47 ఎకరాల భూమి, అక్షరాల 47 ఎకరాల భూమి గిరిజనుల భూములు వాళ్ళకు పొట్ట గడిస్తే కానీ పరిస్థితి వెళ్ళినటువంటి పరిస్థితులలో వాళ్ళకి 2.5 కోట్ల రూపాయలు ఈ అర్ధరాత్రి ఇస్తా అని చెప్పి 2 లక్షల రూపాయలు ఇచ్చిండు వాళ్ళకి. ఈరోజు కూడా మొన్న ధర్నా కూడా చేసినాం మేము. మీరు గుర్తుంచుకోండి, మీ టీవీ వాళ్ళే వచ్చిండ్రు, ఆర్టీవీ వాళ్ళు వచ్చిండ్రు. అక్కడ ధర్నా కూడా ఎక్కడైతే జాగా ఉందో అక్కడ ధర్నా చేయడం జరిగింది. దయచేసి ఈ ఈ ఈ కలెక్టర్ గారికి కూడా మొన్న ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాని మీద కేసు కూడా బుక్ అయింది, విచారణ జరుగుతుంది. తప్పకుండా ఆ 47 ఎకరాల భూమి గిరిజనులకు చెందేటట్టు చేస్తాం. మా రేవంత్ రెడ్డి గారు దీని మీద విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చి ఆ గిరిజనులకు చెందేటట్టు చేస్తాం. అదే రకంగా దాని ముందల మరి మల్లారెడ్డి ఎందుకు ఎప్పుడు స్పందించాడు అంటే, ఎవరైనా గిరిజనులు బయటకు వచ్చి, రైతులు బయటకు వచ్చి మా భూములన్నీ కబ్జా అయినాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే ఇదంతా ఫేక్ న్యూస్, కేవలం ఇదంతా నా మీద ఎలిగేషన్స్ అంటే, ఈయనకు ప్రభుత్వం అన్నా లేకపోతే పోలీస్ వ్యవస్థ అన్నా ఇదంతా ఏం భయం ఉండదు అతనికి? అంటే అమ్మాయి ఎప్పుడు ప్రభుత్వంలో ఉంటుండే కాబట్టి కొనేస్తూ ఉంటాడు. ప్రభుత్వంలో ఉంటుండే అధికార పార్టీలో మంత్రిగా చెలామణి అవుతూ ఇటువంటి కబ్జాలు చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మంత్రివర్యులు అధికారులు తప్పకుండా వింటారు ఆయన మాట. అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి అదే అంటాడా? అతను చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాడా? తప్పకుండా, దాంట్లో అనుమానమే లేదు. ఏమంటారు? దాంట్లో అనుమానమే లేదు. 100% నిజం. ఆస్తులు కాపాడుకొని కబ్జాల నుంచి ఆయన కబ్జా భూములన్నీ రీస్టోర్ చేసుకొని తప్పకుండా అట్లే ఉందామనే ఉద్దేశంతో నా భూములను కాపాడుకుందామనే తప్ప ఏనాడు ఏ పేదవానికి, మొన్న మా హనుమంతరావు గారు చెప్పిండ్రు, మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి గారు చెప్పిండ్రు, ఈయన ఏ ఒక్కరోజు హాస్పిటల్ పేరు మీద కానీ కాలేజీలల్లో కానీ ఏ ఒక్కరికన్నా రాయితీ ఇచ్చిన వాళ్ళు ఉంటే దేనికంటే దానికి సిద్ధమని చెప్పిండు. మీరు ఇప్పుడే రీసెంట్గా చూసిండ్రు, బఫర్ జోన్లో 8 ఎకరాలు కబ్జా చేస్తే దాన్ని సరే అక్కడ ఉన్న అధికారులు ఇంతకుముందు ఉన్న అధికారులు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా కూలగొట్టిండు. కానీ తప్పకుండా అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ కానీ ఇక్కడనే మేము రీసెంట్గా కూడా ఇక్కడ ఈ అలియాబాద్ చౌరస్తాలో కూడా పిస్తా హౌస్ దగ్గర కూడా 10 ఎకరాలు కూడా అది కబ్జా ల్యాండ్, మొత్తం కబ్జా ల్యాండ్ అంటలేం. దాంట్లో బఫర్ జోన్ ఉంది, శిఖం ల్యాండ్ ఉంది. దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి దాన్ని కూడా కలెక్టర్ గారు విచారిస్తున్నారు. తప్పకుండా కూడా దాని మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఎక్కడైతే ఈయన అవినీతి కబ్జాలకు పాల్పడి, ఈయన ఒక్కడు కాదమ్మా, ఈయనకు దగ్గర చెంచాలు చిన్న మల్లారెడ్డిలు చాలా ఉన్నారు. మండలికి ఒక 5-6 చిన్న, ఊరికి ఒక చిన్న మల్లారెడ్డిలు కబ్జా. మా ఊర్లోనే ఉన్నాడు ఒకడు, వాని పేరు చెప్తే వాడు పెద్దోడు అయిపోతాడు. కానీ మేము ఆల్రెడీ విచారణకు కలెక్టర్ దగ్గర పెట్టినాం. ఎవరిని చూసుకొని వీళ్ళంతా ఈ కబ్జాలు పెడుతున్నారు? మల్లారెడ్డి కల్వకుంట్ల కుటుంబం, దాంట్లో ఏమాత్రం తేడా లేదమ్మా. మల్లారెడ్డి కేర్ ఆఫ్ మల్లారెడ్డి కబ్జాలకు కబ్జాదారు, కబ్జా కోరు, కనిపించని నయీం. లోపల నయీం కంటే తీవ్రవాదం ఉంది. ఆయన్నేమో మర్డర్లు చేస్తే ఈయన బతికున్న వాళ్ళను చావగొడుతున్నాడు. ఈ కబ్జాలు చేసి నిరుపేదలను, పూర్తిగా భూములు లేనటువంటి వాళ్ళను, వాళ్ళ దగ్గర పాపం వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళను ఆశ చూపి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అధికార మదంతో ఎన్ని రోజులు చేసినటువంటి అక్రమాలను, భూ కబ్జాలను తప్పకుండా ఈ ప్రభుత్వం వెలికి తీసి ఆయన కబ్జాలను మొత్తం ఆక్రమించుకున్నటువంటి భూములను అందరినీ నిరుపేదలకు ఇచ్చేసి ఆయనకు తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తారని మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమ్మకం ఉంది. అదేవిధంగా ప్రజలను కూడా భయప్రాంతులకు గురి చేసి ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించి రౌడీలను పెట్టుకొని వాళ్ళని కొట్టించి ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాస్తవానికి అది 100% బెదిరించుడు అనేది వాస్తవం. ఏదేమైనప్పుడు కానీ మీ ఆర్టీ ద్వారా ఒకటి వినిపిస్తున్నా, ఏంటంటే మల్లారెడ్డి అవసరము కాంగ్రెస్ గవర్నమెంట్కు లేదు అనే విషయానికి గిట్ట సుస్పష్టంగా చెప్తున్నా. ఏదేమైనా మల్లారెడ్డి మాత్రము చిల్లరపల్లె చిప్పకూడు తినుడు తథ్యము. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వెయ్యికలతో చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గిట్ట అతను చేసిన అక్రమాలని ఒక్కొక్కటి వెలికితీసి తొందరలోనే చిప్పకూడు తినుడు మాత్రము తథ్యము. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం లేదు. ఆయన రావడం గిట్ట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గిట్ట ఎవరు జీర్ణించుకోరు. ఇంకోటి ముఖ్యంగా ఆయన ప్రధాన అనుచరుడు మా దగ్గర మూడుచింతలపల్లిలో, వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు పెద్ద లీడర్లు అవుతారు, మాకేం భయం లేదు. కానీ లక్ష్మాపూర్ గ్రామంలో
గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాలు ఆక్రమించుకొని అక్కడ ప్రహారీ గోడ నిర్మించి 3 రూములు నిర్మించినట్టు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి దృష్టికి వచ్చింది. వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి రావడానికి ఎవడైతే కబ్జాకోర్లు ఉన్నారో మేము అందరిని ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ ప్రజాపాలన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో దానికి ఆకర్షితులై చాలామంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు సేవ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంతో వస్తున్నారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఇటువంటి కబ్జాకోర్లను మాత్రం ఎవరైతే మల్లారెడ్డి అనుచరులు ఎవరైతే కబ్జా చేసుకున్నారో వాళ్ళని మాత్రం మా ముఖ్యమంత్రి గారు కానీ మా ముఖ్యమంత్రి మా పిసిసి ప్రెసిడెంట్ ఎటువంటి పరిస్థితులలో ఇటువంటి అక్రమార్కులను కాంగ్రెస్ పార్టీలోకి రానిచ్చేది లేదని స్పష్టం చేసినటువంటి మాట వాస్తవం. ఇది అలాగే మల్లారెడ్డి ఈయనకు గతంలో కూడా మరి ఎంసీ లింగాపూర్ తండది ఇప్పుడు క్యాసారం యొక్క 47 ఎకరాలు బయటకు వస్తుంది. కానీ లింగాపూర్ తండల్లో అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ తండనే లంబడి ఎస్టీ వాళ్ళు మొత్తము ఆ లంబడి తండల్లో కొన్ని ముస్లింల ప్రాపర్టీ ఎప్పటి నుంచో వాళ్ళ తాతల నుంచి కబ్జలురు. ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉన్నాయి అక్కడ. అది ఇది క్యాసారం దాంట్లోనేమో ఎస్సీ అట్రాసిటీ కేసు అయింది కానీ అట్లా కేసు కాలేదు. సో మీడియా కూడా మరి ఎందుకు అది బయట పెట్టలేదు. ఇప్పటికీ కూడా వాళ్ళని బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బెదిరించుడే కాదు, ఆ గతంలో ఏమైందంటే ఈయన యొక్క అనుచరులు అక్కడ ఉన్నటువంటి లంబాడీలకు అంతా ఏం చేశారంటే అక్కడ ఎవరైతే కబ్జాలు ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన ఒక మంత్రి ఉన్నతమైన ఒక దేవుని ఒక మంచి హోదాలో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి కూడా ఈయన పేదవాళ్ళకి సాయం చేసేది పోయి ఈయన మనిషికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి ఆ ల్యాండ్ని మొత్తం ఈయన రిజిస్టర్ చేసుకున్నాడు. ఎవరైతే టెండెన్స్ పట్టదారు ఉన్నారో వాళ్ళతోటి ఈ కబ్జాదారులను వాళ్ళు కూడా మొత్తం ఎస్టీలే. మళ్ళీ మిగతా వారు ఎవరు అందరు లంబడీలే ఎస్టీలే. పాపం వాళ్ళు ఆ భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళకి డ్యూటీలు లేవు, ఎలాంటి బిజినెస్ లేవు. అటువంటిది కూడా మీరు స్వయంగా వెళ్తే నేను చూపెడతా. అక్కడ లింగాపూర్ తండ ఎంసీపల్లి దగ్గర ఆ ల్యాండ్ కూడా బయటికి రాలే. సుమారు 40 ఎకరాల ల్యాండ్, అది రోడ్ పక్కనే. ఆ ల్యాండ్ను కూడా అందరి పాపం నేను అనుకున్నా అంటే నేను గతంలో నేను జడ్పీటీసీగా ఉండే ఈయన ఒక మంత్రి కాబట్టి మంత్రి దృష్టి కన్నా టీఆర్ఎస్ గవర్నమెంటు ఎస్టీ వాళ్ళకు తండాలకు అన్ని గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి వీళ్ళకి మంచి చేస్తా అంటే వాళ్ళకు ఇంకా ఏమైనా పట్టాలు వీళ్ళు ఇస్తారేమని నేను ఆశపడ్డా. కానీ తాతల నుంచి దున్నుకొని ఉన్నటువంటి భూమిని వీళ్ళు తిరిగి మల్లారెడ్డి పట్టా చేసుకోవడం జరిగింది. 40 ఎకరాలు అది. కానీ ఇది బయటికి వస్తలేదు, మీడియా ద్వారా కానీ ఏది కానీ ఇది బయటికి వస్తలేదు. దయచేసి మీ టీవీ ద్వారా దీన్ని బయట పెట్టి దాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా మీరు వెళ్తే వాళ్ళు స్వయంగా చెప్తారు. మనిషికి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మొత్తం 40 ఎకరాలు పట్ట చేసుకోవడం జరిగింది మల్లారెడ్డి. సింగాపల్లి గవర్నమెంట్ జాగాలు ఇల్లు కడుతారు. ప్రజాపాలన ఆడిపోయిన కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నా, ఎవరు పట్టించుకుంటారు. సింగాపల్లి టీఆర్ఎస్లే కడుతారు. దౌర్జన్యం చేస్తున్నారా మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులు? పోతే కూడా మొత్తం సర్వే అది గవర్నమెంట్ జాగా అన్నా కానీ వాళ్ళు ఎంఆర్ఓకి పైసలు ఇచ్చి చేపించారు. గవర్నమెంట్ అంటే ఎన్ని రోజులు ఇట్లా ఈ అరాచకాలు ఏంది ప్రజల మీద వాళ్ళని భయప్రాంతులకు గురి చేసి ఎంత అరాచకాలు ఇవన్నీ? గడిచిన 9 సంవత్సరాలలో ఆయన మంత్రిగా కేసీఆర్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ముడుపులు ఆ కుటుంబానికి ఇచ్చుకుంటూ ఆయన ఏది చెప్తే అదే చెలామణి అవ్వుకుంటూ ఇలా ఎక్కడ చూసినా నియోజకవర్గంలో మా జవహర్ నగర్ ప్రాంతంలో అనేక మంది పేదలు నివసిస్తూ ఉంటారు. అక్కడ గుడి చేసుకుంటే అర్ధరాత్రి జేసీబీలు పెట్టి అధికారులు భయభ్రాంతం గురి చేసే పరిస్థితి అక్కడ ఉన్నది. కానీ మల్లారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 450 గజాల స్థలాన్ని కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని అర్ధరాత్రి అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్మించి ఇలా ప్రజల రక్త మాంసాలను దోపిడీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అక్కడ టికెట్లు అమ్ముకున్నాడు. ఇలా టికెట్లు ఇవ్వాలంటే భూమి ఇవ్వాలి. ఇలా బినామీల పేరుతోని ఇలా అనేక కొన్ని స్థలాలను ఆక్రమించి ఇలా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ఇలా జవహర్తో కాకుండా ఇలా గుండ్లపోచంపల్లి కావచ్చు, అలా పార్కు స్థలాన్ని కబ్జా చేసి తన కాలేజీకి రోడ్ వేసుకున్నాడు. అలాగే మైసమ్మ కూడా ఇలా షామీర్పేట్, మూడ్చింతలపల్లి, పోతే కీసరలో దాదాపు సుమారుగా 100 ఎకరాలు అక్కడ కబ్జా చేసిండు. షామీర్పేటలో 10 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిండు. నియోజకవర్గంలో మంత్రిగా ఆయన చలామణి అవ్వుకుంటూ పేద ప్రజలకు సేవ చేసింది ఏమీ లేదు. ఇలా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో తన భూములు ఉన్నాయి తప్ప పేదలకు చేసింది చారణ కూడా ఏం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు రానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా అధికారం అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఏదైతే చెలామణి చేసినామో ఈ ప్రభుత్వంలో చెలామణి చేద్దామని తన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటి అవకతవకలకు అవినీతికి తావు లేకుండా ప్రజాపాలన కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మంత్రి మల్లారెడ్డి గారు మీరు రాకను విరమించుకోండి.
కార్యకర్తలు ఎవరు కూడా మీరు రాకను మేము అంటే సుముఖంగా లేము. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మీరు రాకను విరమించుకోండి. ఇక్కడ 10 సంవత్సరాలు కష్ట నష్టాలకు ఎదుర్కొని ఇలా ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలు అన్నారంట కదన్న, అంటే ఏదైతే కబ్జాలు పెట్టినారో అవన్నీ ప్రజలకు ఇచ్చేసాలి, ఒకవేళ ఇస్తే ఆ పక్షాన మేము ఆహ్వానిస్తాము అని అన్నారు. నిజంగా మంత్రి మల్లారెడ్డి గారు తానే స్వయంగా చెప్పిండు, నేను పాలమ్మినా పూలమ్మినా అంటే ఏడ పాలమ్మిన ఏడ పూలమ్మిన ఆడ కబ్జా పెట్టేసిండు, అంతే కదా. పాలమ్మినా పూలమ్మినా అని చెప్పింది కదా. మీరు నిజంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు మీకు ఉన్నాయి, అవన్నీ కూడా పేద ప్రజలకు దారాదత్తం చేయండి, ప్రభుత్వానికి అప్పగించండి. మీరు చెప్పిన విధంగా మీరు మళ్ళీ పాలు అమ్ముకునే పూలు అమ్ముకునే విధంగా మీరు రండి. ఆ రోజు మేము పార్టీలకు ఆహ్వానిస్తామని మా మాజీ ఎమ్మెల్యే గారు ఆహ్వానించారు. మీరు కనుక రావాలనుకుంటే ఆ పని చేసినాక రండి, స్వాగతిస్తాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. మొన్న మా ప్రజా దీవెన సభ కొంపల్లో జరిగినప్పుడు అంతకు ముందు రోజు ప్రెస్ మీట్లో మా ఇన్ఛార్జ్ అయినటువంటి తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్ ఎమ్మెల్యేలతో కలిసి మైనంపల్లి హనుమంతరావు గారు, వజ్రేష్ యాదవ్ గారు వీళ్ళందరూ స్పష్టంగా చెప్పడం జరిగింది, మల్లారెడ్డి గారు మీరు రావడంలో అభ్యంతరం లేదు, కానీ మీరు ఏవైతే దోచుకున్నటువంటి ఆక్రమించుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడైతే దోచుకున్నారో ఎక్కడైనా ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణలన్నీ తిరిగి మీరు ఇచ్చేసి ఆ దళితులకు కానీ గిరిజనులకు కానీ ఆ పేద ప్రజలకు కానీ అవన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత మీరు తప్పైందని పశ్చాత్తాపడి క్షమించమని అడిగినప్పుడు తప్పకుండా ఆహ్వానిస్తాం, దాంట్లో తప్పేం లేదని క్లియర్గా మీడియా సాక్షిగా అందరూ ప్రజాదీవన సాక్షిగా అందరి ముందర చెప్పడం జరిగింది. సో దానికి ఆయన సమ్మతిస్తే తప్పకుండా ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మల్లారెడ్డికి చిప్పకూడు ఖాయమంటారా? దాంట్లో ఎటువంటి శశభిషలు లేవమ్మా. తప్పకుండా ఆయన తప్పు చేసింది కాబట్టి చిప్పకూడు తినడం 100% గ్యారంటీ. ఎవరైనా, నేనైనా సరే ఇంకెవరైనా సరే తప్పు చేసినప్పుడు తప్పకుండా శిక్ష పడుతుంది, దానికి శిక్షార్హుడే ఆయన. ఇప్పటికైతే తప్పకుండా ఆయన జైలుకు పోవడం ఖాయం. ఆయన కానీ ఆయన ప్రధాన అనుచరులు ఎవరైతే భూములు కబ్జా పెట్టుకున్నారో తప్పకుండా వాళ్ళకు శిక్ష పడడం ఖాయం, చిప్పకూడు తినడం ఖాయం. దాంట్లో ఎటువంటి దాపరికాలు లేవు. ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలోని మన తుమ్కుంట మున్సిపల్లో దేవరంజాల్ గ్రామం అండి మాది. దేవరంజాల్ గ్రామంలో సుమారు 1400 ఎకరాల భూమి కలదు, దేవాదాయ శాఖది, దేవాదాయ ధర్మాదాయ శాఖది. ఆ యొక్క భూమిలో సుమారు ఈ మల్లారెడ్డి అనుచరులు ఒక్కొక్క గుడిసె వేయించుకొని ఆ గుడిసె అమ్ముకుంటూ వాళ్ళు మళ్ళీ ఇక్కడ లోకల్ వాళ్ళు, ఈ ఊరు వాళ్ళు, ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా కాదు, ఎక్కడెక్కడికించో వేరే డిస్ట్రిక్ట్ల పంట వచ్చేసి పాపం సుమారు గరీబ్ వాళ్ళంతా 3 లక్షలకు 4 లక్షలకు ఒక్కొక్క 60 గజాల జాగా కొనుక్కోవడం జరుగుతుంది. ఈ మల్లారెడ్డి అండ చూసుకొని ఈ ప్లాట్లుగా విభజించి ఈ నల్లవశం వంపులో, దేవరంజాల్ నల్లవశం వంపులో సుమారు 13 ఎకరాల భూమిని కబ్జా చేసిర్రు. మొత్తం అందులో సుమారు 500 గుడిసెలు దాకా వేసారు. 500 గుడిసెలకు కూడా ఈ విద్యుత్ శాఖ వాళ్ళు ఒకటే కరెంటు మీటర్ అలాట్ చేశారు మొత్తం 500 గుడిసెలకి. మళ్ళీ ఆ ఒక్కొక్క గుడిసెకు సుమారు నెలకి 200-300 వసూలు చేసుకుంటూ అక్కడున్న మల్లారెడ్డి అనుచరులు పైసలకు అక్రమంగా పాల్పడుతూ అక్రమంగా సంపాదన చేసుకుంటున్నారు. మళ్ళీ అలాగే ఇంకోటి, మన దేవరంజాల్లోని గతంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు గరీబోళ్లకు పట్టాలు ఇచ్చారు 70 గజాలుగా. ఆ పక్కనే ఉన్న సుమారు ఇంకొక 10-15 ఎకరాల వరకు అది కూడా సేమ్ ఇట్లాగే ఒక్కొక్క గుడిసె వేయించుకొని అవి కూడా ఆక్యుపై చేసి కబ్జా చేయించుకొని అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ కౌన్సిలర్లు కానీ టీఆర్ఎస్ లీడర్లు మల్లారెడ్డి అండ చూసుకొని ఒక్కొక్క గుడిసెని 3 లక్షలు 4 లక్షలకు అమ్ముకుంటూ జాగాని ఉట్టి స్థలాన్ని గుడిసె కూడా వేయడం లేదు. పాపం గరీబోళ్ళు గుడిసె వేసుకొని వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయమై మేము ఎన్నోసార్లు కలెక్టర్ కానీ జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా అతను మంత్రి అనే భయంతో ఏ అధికారులు ఎట్లాంటి చర్య తీసుకోలేదు. అట్లాగే మేము కలెక్టర్ గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఏమని అంటే, నేను మధ్యలో వచ్చా కలెక్టరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నేనేం చేయలేనండి, మీరు ఒకసారి నేను జేసీ గారు చెప్తాను, జేసీ గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు. జేసీ దగ్గర కూడా మేము అందరం కలిసి వెళ్ళినాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అందరం. సార్ ఇట్లా గరీబోళ్ళంతా అన్యాయంగా దేవాదాయ శాఖ భూమిని కొంటున్నారు తెలియక అక్కడ ఉన్న మల్లారెడ్డి అనుచరులు అమ్ముతున్నారు సార్ అంటే, ఆయన జేసీ గారు ఒకటే చెప్పారు మాకు, చూడండి సార్ మేము ఇది అఫీషియల్ చెప్పొద్దు, మీరు ఇప్పటికి 3 సార్లు వచ్చి ప్రజా దర్బార్లో మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ దీనిపైన ఎట్లాంటి చర్య తీసుకోలేం సార్, మంత్రి గారు మమ్మల్ని బెదిరిస్తున్నాడు,
మంత్రి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నాడు, సస్పెండ్ చేపిస్తా అంటున్నాడు, దానికోసం మేము చేయలేం సార్ అని చెప్పి మల్లారెడ్డికి ఆయన నియంత్రణ పాలనకి అతను చేసే అక్రమాలకి అతను బెదిరింపులకి పాల్పడుతూ ఇట్లాంటి అధికారులని జేసీ గారిని కలెక్టర్ గారిని భయపడిస్తూ అతను యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడు. దయచేసి ఇప్పటికైనా మా దేవరంజల్లో ఉన్న దేవదాయ శాఖ భూమిలో ఉన్న నల్లవచ వంపులో ఉన్న ఒక 13 ఎకరాలు కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఆ 2 కబ్జా చేసిన జాలకి అతను మా ఫస్ట్ నుంచి కూడా సుమారు ఒక 25-30 ఏళ్ళకించి వీకర్ సెక్షన్ ఖాళీ ఉంటే దానికి మల్లన్న ఖాళీ అని పేరు పెట్టుకున్నాడు ఈ మల్లారెడ్డి. అంటే ఆయన సొంతం జాగా తాతలు సంపాదించే జాగా ఏదో ఇచ్చినట్టు. అతనికి మళ్ళీ ఇంకోటి అంటే అతని దగ్గర ఉన్న అనుచరులు ఇచ్చిరంట ఆయనకి, మరి ఆయనకు ఎవరు లేదు, కబ్జా చేస్తున్నాడు. అతను సొంతం తాత మల్లారెడ్డి కాలనీ అని పెట్టేసుకోండి. మల్లన్న కాలనీ అని రాజు. మీరు ఇప్పుడే రండి దేవరంజాలకి, మేము స్వయంగా తీసుకెళ్తాం అక్కడికి. మీకు ఈ ఆర్టీ తరఫున మీకు చాలా కృతజ్ఞత, మేము మా మున్సిపల్ అందరము మీకు కృతజ్ఞత ఉంటాము.